పార్లమెంటు ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్గొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలకు లైసెన్సులు కలిగి ఉన్నాయని వాటిని వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా పోలీస్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్గొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలకు లైసెన్సులు కలిగి ఉన్నాయని వాటిని వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా పోలీస్ కార్యాలయంలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుకు శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాబట్టి ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే డిపాజిట్ చేయాలని, అలానే చేయని వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఒక ప్రకటనలో తెలిపారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తీసుకువచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే భద్రతా గార్డ్ డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.